అన్నా బాగానేదే ఉందిరా, రెడీ అవుతుంది. రోజు ఏదో కాలేజీలో పార్టీ ఉందట కదా. అవునే అన్నా. చెల్లె విని వచ్చిందిరా. నా డ్రెస్ బాగుందా అన్న? బాగుందిరా. నా డ్రెస్ మంచిగుందానే? మంచిగానే ఉంది కానీ రాలే, లేట్ అవుతుంది. చెల్లె మనం విన్నావారా? తిన్నా అన్న. పోయేటప్పుడు దిష్టి చిక్క పెట్టుకున్నావు. ఏ ఊక అన్న, అది ఇంకా చిన్నపిల్ల నా దిష్టి చుక్క అండు, దానికి ఏం దిష్టి తగలత్తి. రాయ నువ్వు, లేట్ అవుతుంది. సరే బాయ్ అన్న. జాగ్రత్తగా వెళ్ళండి. సరే అన్న, బాయ్. కానీ ఎంతైనా అన్నకు నువ్వు అంటే ఎంత ప్రేమని, ఇంత పెద్ద అయినా కూడా చిన్న పిల్లలెక్క దిష్టి తగులుతా దిష్టి చుక్క పెట్టుకో అంటాను. అవునే, అన్నకి నేనంటే మస్తు ఇష్టం. మాకెవరున్నారే, అన్నకు నేను, నాకు అన్న తప్ప. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే నన్ను ఎంతన్నా ప్రేమగా పెంచుకున్నాడే. నాకే చిన్న గాయమైనా కూడా ఆయనకే గాయమైనట్టు తల్లడిల్లిపోతాడు. నాకే కష్టం రాకుండా పెంచుతుండే. ఇట్లాంటి అన్న దొరుకుడు ఆ దేవుడిచ్చిన వరమే నాకు. అమ్మ నాన్న లేని లోటు తెలవకుండా పెంచుతుండే నన్ను. ఏడుదకి ఊకో, నీ మూడంతా పాడు చేసిన. ఏమైంది? ఇది ఇంకా అత్తలే, ఈ టైం వరకు రావాలనే. భవాని, ఏంటిది? ఏమైంది భవాని? ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా, నా మీద కొంచెమన్నా జాలి అనిపిస్తలేదా? నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా ఎంబడ పడకని చెప్తున్నా కదా, నీకు అర్థం కాదా? నువ్వంటే నాకు ఇష్టం భవాని, నువ్వు లేకుండా నేను ఉండలేను. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు మా అన్న అంటే ప్రాణం. మా అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేను, ఆయన నేను మోసం చేయలేను. దయచేసి నా ఎంబడ పడకు. అట్లా అనకు భవాని, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఛీ, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు. ఎంత చెప్పినా వేస్టే. పావే. రా మామా. మామా ఎప్పుడు వచ్చినావురా? ఇంతకు ముందే వచ్చిండ్రా. అంత బాగా అంత మంచిదే. ఎన్ని రోజులు అవుతుంది, ఒక ఫోన్ లేదు, ఏం లేదు. ఏమైనా నీకు తెలుసు కదా మామ, మన కాడ ఫుల్ బిజీ, అంత పనులు ఉంటాయి, బిజీ బిజీ పనులు ఉంటాయి. ఒక్క ఫోన్ చేయరా? అదే అందుకే కలుద్దామని వచ్చిన కదా మామ. ఇంకా ఇంకా ఇప్పుడు అయితే అంత బాగా అను. చెల్లె కనబడతలేదు, చెల్లెటి పోయిద్రా. చెల్లె కాలేజీకి అయిందిరా, ఇక టైం అయింది, వస్తుంది కావచ్చు. అవునా? ఇలా పార్టీ అయితే మస్తు జరిగింది. పార్టీ మంచినే జరిగింది కానీ మన తెలుగు సారేనే గంట సేపు స్పీచ్ తోటి జంపిండు. అబ్బా చి. కానీ మన కాలేజ్ ఉన్నది ఈ ఊర్లో ఉంటే అయిపోగా, నాకు ఊరు బయట ఉన్నది. నడిచి నడిచి కాళ్ళు పోతున్నాయి రోజు. ఇక ఏం చేద్దామే, మనకే ఆటోలు రావాయే, ఏం రావాయే. దాదా ఇలా ఎట్లా నన్న చేసి నిన్ను ఒప్పిస్తా. భవాని, నువ్వు నన్ను కొట్టినందుకు బాధ లేదు కానీ నీ చెయ్యి నన్ను టచ్ అయిందని సంతోషంగా ఉంది. అసలు నువ్వు మనిషివేనా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా ఎంబడి పడకని? మనుషులకైతే ఒకసారి చెప్తే అర్థమవుతుంది, నువ్వు మనిషివి కాదా? నీకు ఇంకా అర్థమైతలేదా? నువ్వు నన్ను కొట్టినా తిట్టినా చీ అన్నా తూ అన్నా నీ వెనకనే పడుతున్నా అంటే. నిన్ను ఇట్లా కాదు, పట్టుకోవే. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? అర్థం కాదా? నా ఎంబడి పడకు అని చెప్తున్నా. ఛీ, రావే. ఏం చేస్తున్నావు అన్నయ్య? అకౌంట్స్ రాస్తున్నారా?
మంచిగా అవుతున్నావారా? మంచిగా అవుతున్నా అన్నయ్య. ఎగ్జామ్స్ ఇట్లా మంచిగా అయిపోయినాయి నిన్ననే. ఓకే, కాలేజ్ టైం అయింది కదా, అన్నం తిందాంపా. అన్న నేను చాలా అన్నం తినా అని తెలుసు కదా. తెలుసురా నాకు, అందుకే వేడి అన్నం వండినా, అందుకే తినమంటున్నా. అబ్బా మా అన్నయ్య ఉంచోడు, దా తిందాం. ఏంది ఒకసారి చెప్తే అర్థమైతలేదా? నా వెనకెందుకు పడుతున్నావు? నువ్వు ఎన్నిసార్లు చీ అన్నా టూ అన్నా నేను ఇంకా ఖచ్చితంగా పడుతూనే ఉంటా, ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. అబ్బాయి అల్లా అంతేటో ఉందే మ్యాథ్స్ సార్, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఒర్రిచ్చి ఒర్రిచ్చి ఆవగొట్టిండు. ఇంత కూడా అయినా బుద్ధి కాలేదు. ఏమైంది? ఏం సప్పుడు ఎత్తలేవు? ఎడుగుతానవే? ఏం లేదే, చెప్పు. ఏం ఆలోచిస్తాను గంతగాను? నేనేం ఆలోచిస్తున్నానే? ఏం దాకా నేను ఒర్రిందంతా పిసదాన్ని ఏంది? ఏం మాట్లాడినవే? ఇల్లే నువ్వు దాస్ కోసం చూస్తానవా? చిచి, గైన గురించి నేనేం చూస్తానే? నాకు తెలిసి నీ మనసులోనే అదే గాని పొద్దుగాల నువ్వు గంట ఆనంద తిట్టిన వాళ్ళు ఆయన మళ్ళొస్తాడు అనుకుంటున్నావా? ఆయన రాని రాకపోని నాకెందుకే? గైన గురించి నేనెందుకు ఆలోచించుతా? నాకు మా తెలిసిదే గంత. మళ్ళీ వచ్చినావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? నాకు తెలిసిపోవని నేనంటే నీకు ఇష్టమని, కానీ మీ అన్న మీద ఉన్న ప్రేమ నా మీద ఉన్న ప్రేమని చంపెత్తుందని కూడా తెలుసు. ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైంది మా అమ్మ. అసలు మా అమ్మ తర్వాత నిన్ను అంత ప్రేమిస్తున్నా నేను. నాకు తెలుసు నేను లేకుంటే నువ్వు ఉండగలుగుతావు, కానీ నువ్వు లేకుంటే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. భవాని, ఒక్కటి చెప్తే అర్థం చేసుకో. నేను లేవగానే నా మొదటి ఆలోచన, పడుకునే ముందు చివరి ఆలోచన అది నువ్వే. నా ప్రపంచమే నువ్వు. నువ్వు కాదంటే నేను చచ్చిపోతా అని చెప్పా, కానీ ఈ జన్మకు నా ప్రేమ నీకే సొంతం. నువ్వు కాదంటే నేను చచ్చిపోతా అని చెప్పా, కానీ ఈ జన్మకు నా ప్రేమ నీకే సొంతం. చెల్లె చెల్లె, అన్నా ఏమైందిరా గట్ల బీరిపోయాను? ఏం లేదన్నా, చెప్పు. ఏం లేదు, సరే చూసుకుంటావి. సరే అన్నా. చేయదవుతుంది, జాగ్రత్త చూసుకో. సరే అన్నా. మా అమ్మ తర్వాత నిన్ను అంత ప్రేమిస్తున్నా నేను. నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండగలవు, కానీ నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ లవ్ యూ భవాని. చెల్లె చెల్లె చెల్లె, అన్నా ఏమైందిరా గట్ల వేస్తున్నావు? ఏం లేదన్నా, ఏం లేదు. అంటే బీరిపోతున్నావు? ఏం లేదన్నా, నువ్వు ఏమైంది ఇట్లా వేస్తుంది? నీ వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా. నా ఆలోచనలన్నీ మారుతున్నాయి. ప్రతి నిమిషం నీ ధ్యాసనే. నన్ను మొత్తం జడగొడుతున్నావు దాసు. నాకు కావాల్సింది కూడా అదే. ఏంది నీకు కావాల్సింది? నేను ఏ పని చేసినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. చదువుదామని బుక్ తీసినా దాంట్లో నువ్వే కనబడుతున్నావు. ఇంట్లో ఏ పని చేసినా కూడా నువ్వే పిలిచినట్టు, నువ్వే కనిపిస్తున్నట్టు, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు. మా అన్న నన్ను చూసి ఏమైంది చెల్లె నీకు అని ఆయనే బాధపడుతున్నాడు, నాకేదో అయిందని. ఇదంతా నీ వల్లనే దాసు. ఇప్పుడు ఏమైంది? నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టమే దాసు, కానీ మా అన్నంటే ఇంకా ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడే అమ్మ నాన్న అనిపోతే నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అట్లాంటి అన్నని కాదని నేను నిన్ను ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను. మా అన్న ఒప్పుకుంటేనే
మన ఇద్దరు పెళ్ళి. ఎప్పటి నుంచో నీ మీద ప్రేమ ఉంది, కానీ అది నేను బయట పెట్టలేదు దాసు. మా అన్నకి నేను, నాకు మా అన్న తప్ప ఎవరు లేరు. మా అన్న లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా మా అన్న ఉండడు. మా అన్న నిడిచిపెట్టి నీతో రాలేను. మన ప్రేమని మా అన్న ఒప్పుకుంటేనే మన ఇద్దరు పెళ్ళి. మీ అన్న చెల్లెలను విడదీసే అంత మూర్ఖుణ్ణి కాదు భవాని నేను. మీ అన్న ఒప్పుకున్న తర్వాతనే మనం పెళ్లి చేసుకున్నాం, ఒప్పుకునేదాకా ఆగదు. నిజమా దాసు? థ్యాంక్ యూ దాసు. భవానీ చెల్లే చెల్లే, ఏమైంది దీనికి? ఎన్నిసార్లు పిలిచినా కానీ అత్తలేదు, ఏం చెప్తుంది? ఏమైంది దీనికి? అన్ని కొత్త కొత్త అలవాటు, పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేదు, ఏం చేస్తుంది? అన్నా, నేను కాలేజ్కి వెళ్తున్నా. సరే అన్నం తినిపో. నేను బయట తింటా అన్నా. బుక్స్ ఇస్తాం. ఇలా బుక్స్ తోటి అవసరం లేదన్నా. ఏమైందిరా మామ? ఫోన్ చేసి రమ్మను, ఏం మాట్లాడతావు? సైలెంట్గా ఉన్నావు. ఏమైందిరా అసలు చెప్పు. అదేరా, కొంచెం చెల్లెదే ప్రవర్తన మార్పు వచ్చింది, ఆలోచనల మార్పు. ఏం ఆలోచనలు నాకు కూడా ఆలోచించాలంటే అర్థమవుతలేదు. ఏం మార్పులో చెప్పు. నా మీద నీకు అంత నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టి కదరా రమ్మన్నా నేను. నాకేం చెప్పాలో అర్థమవుతలేదు. నువ్వు ఏమనుకుంటున్నావు చెప్తేనే కదా నాకు తెలిసేది. చెల్లె గురించి అట్లా అనుకోవాలంటే కూడా నాకు మంచి అనిపిస్తలేదురా. కానీ చాలా మారిపోయింది. ఏదో నాకు డౌట్ కొడుతుందిరా కొంచెం. డౌట్ అంటే అసలే రోజులు బాగాలేవురా. ఎందుకంటే ఇప్పుడు మనము లోకం మీద చూస్తున్నాం ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి. మరి చెల్లెది ఎట్లా డిగ్రీ కంప్లీట్ అయ్యింది. మరి మనం చెల్లెకు ఒక మంచి సంబంధం చూస్తానండి. పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరుతుంది ఇక. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీకు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటి నుంచి నువ్వు చాలా కష్టపడి చెల్లెని చదివించినావు. ఆయనతో పెళ్లి చేసి నీ బాధ్యత నెరవేర్చుకుంటే నీకు కూడా ఒక బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది. గదేరా, అదే ఆలోచిస్తున్నా. అందుకే నాకు ఏం ఆలోచన రాకనే నేను రమ్మన్నా. నేను ఇక నువ్వు ఆలోచించాల్సింది ఏం లేదురా. మనం ఒకటే చేద్దాం ఇక. ఎందుకంటే చెల్లెకు మంచి సంబంధం చూద్దాం, మంచిగా పెళ్లి చేద్దాం, అత్తారింటికి పంపిద్దాం. నువ్వేం బాధపడకు, ఏం పడకు. నేను దేంట్లోనైనా నేను నీకు సపోర్ట్ ఉంటారా మామ? ఓకేనా? అదే నేను చెల్లి వచ్చినాక మాట్లాడతా ఇప్పుడు సాయంత్రం. సరేరా, నువ్వు మాట్లాడు. నువ్వు చెల్లెతో మాట్లాడుకుంటా, నువ్వు ఉండు. నేను ఖచ్చితంగా చూస్తే మనకు తెలిసిన సంబంధాలు బాగానే ఉన్నాయి. మనం మంచి సంబంధం చూసి చెల్లెల్ని మంచి సంబంధం పెళ్లి చేద్దాం. ఇక నువ్వు మంచోడు అంటే నేను అంతే, నువ్వు చూసి చెప్పేసి నాకు అంతే. అదే నేనేమంటున్నా, రే నీ చెల్లె నా చెల్లెదరా, మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఓకే ఓకే. ఎందుకు నన్ను ఇంతలా మాయ చేసినావు? నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నా. ఏ పని చేసినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇంట్లో నువ్వే ఉన్నట్టు, నన్ను పిలుస్తున్నట్టు, నన్ను రమ్మంటున్నట్టు ఎప్పుడూ నీ ధ్యాసనే. నిజంగా చెప్తున్నా దాసు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీతోనే నా జీవితం, ఎప్పటికీ నీతోనే ఉంటా. పిచ్చిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతున్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రేమించుకున్నాం. నా ప్రవర్తనలా ఏమన్నా తేడా కనబడ్డదా నీకు? ఏం కనవలేదు, కానీ నువ్వు లేవు అని ఒక క్షణం తలుచుకుంటేనే నా మనసు అంతా ఏదో రకంగా అవుతుంది. ఈ లోకంలో నాకెవ్వరు వద్దు దాసు, నువ్వు ఒక్కొని ఉంటే చాలు. చెల్లె ఇట్రారా. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటిదన్నా? అదే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అన్నా, నాకు ఇప్పుడే పెళ్ళెందుకన్నా? నేను ఇప్పుడే చేసుకోను. ఇప్పుడేంటమ్మా, ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది.
సంబంధాలు కూడా మంచి మంచి వస్తున్నాయి, అదే చెప్దామని. అద్దన్నా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నాకు ఏ సంబంధాలు చూడకన్నా. ఎందుకురా, ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది, నాకు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. నీ పెళ్ళి అయితే నాకు కూడా సంతోషం. లేదన్నా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, ఇంకా చదువుకుంటా. ఇగో ప్లీజ్. మన రాజుగాడు మంచి సంబంధం తీసుకొచ్చిండు, డిగ్రీ కూడా అయిపోతుంది. ఇక నీ పెళ్లి చేస్తే నా బరువు బాధ్యతలన్నీ తిరిగిపోతాయి, మంచిగా ఉంటుంది, నీ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. మంచి వాళ్ళట వాళ్ళు. అబ్బో ప్లీజ్ అన్నా, నన్ను బలవంత పెట్టకు, నేను ఇప్పుడే చేసుకోను. నీకు అన్నంటే ఇష్టం లేదారా? నువ్వంటే ఇష్టమే అన్నా, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నన్ను తప్పు అనుకోకన్నా. ఏమైంది? రమ్మన్నావు, ఏం మాట్లాడతలేవు, సైలెంట్గా ఉన్నావు. అది ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. మా అన్న నాకు పెళ్లి చేస్తా అంటుండు. సంబంధాలు వస్తున్నాయి, నీ చదువు అయిపోగానే నీకు పెళ్లి చేస్తా అంటుండు. మన మీద ఏమన్నా అనుమానం వచ్చింది కావచ్చు, అందుకే ఈ విషయం నీకు చెప్తామని రమ్మన్నా. అంటే నువ్వు అసలు ఏం చెప్పినావు మీ అన్నతో? నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా, ఇంకా చదువుకుంటా అని చెప్పిన. మన విషయం ఏం చెప్పలేదు. అంటే ఇన్ని రోజులు నన్ను ప్రేమించండి అంత ఉట్టిదేనా? అట్లా మాట్లాడకు దాసు, నువ్వంటే నాకు ప్రాణం. నేను తప్ప నా జీవితంలో వేరేటోళ్ళని ఊహించుకోలేను. కానీ మా అన్న మాట కాదని నిన్ను పెళ్లి చేసుకోలేను. మా అన్న ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదన్నా. మీ అన్న అంటే నీకు ఇష్టమే, మరి నేనంటే? నువ్వంటే కూడా ఇష్టం దాసు. అయితే నేను చెప్పేది వింటావా ఒక మాట? ఏంటి? మనం ఎక్కడికన్నా పోయి పెళ్లి చేసుకుందాం. మనం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత మీ అన్ననే ఒప్పుకుంటాడు. అప్పుడు మనకు పిల్లగాడు అయితే. ఏంది, ఇంట్లోకెళ్ళి పోయి పెళ్లి చేసుకుందామా? అమ్మో, నేను ఇంట్లోకెళ్ళి పోయి పెళ్లి చేసుకుంటే మా అన్న తట్టుకోలేడు దాసు. భవాని, నువ్వు లేకుండా నేను ఉండలేనే. మీ అన్నని ఎట్లా అయినా సర్ది చెప్పుకుందామా. మన పెళ్ళి అయితే వాళ్ళే పెద్దలు ఒప్పుకుంటారు. మీ అన్నని ఎట్లన్నా వేసి తర్వాత ఒప్పిద్దాం. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ప్లీజ్. సరే, రేపు కాదు కానీ ఇప్పుడే పోదాంపా, సరేనా? సరే. చెల్లె 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 అరే మామ, ఏమైందిరా? అరే మామ, నీకు విషయం చెప్పాలా? ఏమైందిరా చెప్పరా? చెల్లె పెళ్లి చేసుకుందాను ఊళ్ళందరూ అంటారు. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు? నిజం రా, చెల్లె పెళ్లి చేసుకుందాను అంటారు ఊళ్ళందరూ. అయ్యో చెల్లె, ఎంత పని చేసినవే, ఎంత అన్యాయం చెప్తే చెల్లె, ఇట్లా ఎత్తివి. అమ్మైనా మా నాన్నైనా నేనే అనుకుని పెంచిందే నిన్ను. ఇట్లా వేసిపోయింది నా చెల్లె, దానికి ఇట్లా ఎత్తు అనుకోలేదా నేను? చెల్లె చెల్లె, నువ్వు తట్టుకోలేదు, నేను అట్లా అనుకోలేదు. నాకు చెప్తే కాదు నా చెల్లెకి ఇట్లా చేస్తారా? నేను చేయాలి నా చెల్లెరా, నా చెల్లెరాది నాకు ఎప్పుడు కూడా వేసుకుంటారా? నా చెల్లె ఎట్లా వేసుకుంటారా? నేను వీళ్ళకి ఇట్లా వేసిపోయేదిరా, నాకు ఒక్కరు వేసిపోయేదిరా. నేను ఎట్లా వేసుకోరాదని నాకు ఒక్క విషయం చెప్తే కాదురా. నా భక్తులు వేసుకోవాలి, చచ్చిపోతాడు. నాకు అద్దరా జీవితం, అద్దరా అద్దరా. నా చెల్లెకి ఇట్లా చేస్తా అనుకోలేదురా. చెల్లె పెళ్లి చేస్తా అద్దరా జీవితం, అద్దరా నిజంగా నా చెల్లె అద్దరా. నా చెల్లె నా ప్రాణం రా, నా చెల్లె కావాలరా. ఏం చేయాలి? చెల్లె రాలి, చిన్నప్పటి నుంచి నా ప్రాణం తెచ్చుకున్నాను.
ఎందుకే ఆ రోజు ఆ దరిద్రమైన ఏడుతో నా ముంగట కనబడతావు? ఎందుకు దాసు ఎందుకు నన్ను కొడుతున్నావు? నేనేం తప్పు చేసినా? నిన్ను కాకుండా వేరే వాళ్ళని వేసుకున్న కట్టమని వచ్చేది. నీతో సుఖం లేదు, సంతోషం లేదు. నీకు తెలియదా? నన్ను ప్రేమించినప్పుడు నీకు తెలియదా? నా దగ్గర ఆస్తి లేదు. ఏం చూసి నన్ను ప్రేమించినావు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర ఆస్తి పాస్తులు లేవని నీకు తెలియదా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినాను. ఇదేనా నీ ప్రేమ? నీ ప్రేమను నమ్మి నన్ను ప్రాణంగా చూసుకున్నా. మా అన్న తీసిపెట్టొచ్చిన మా అన్నని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇదేనా నీ ప్రేమ? నీకు చెప్పినా నా ఆస్తి నీకు తీసుకొచ్చిస్తా అని నీకు చెప్పినా? నా ఆస్తిని చూసి నా అంతస్తుని చూసి ప్రేమించినావా? నీ ప్రేమ నిజమని నమ్మి నేను మోసపోయినా. ఎందుకు నన్ను ఇంత చిత్రం నువ్వే నాన్న ఇంట్లో వదులుకున్నాను, నేను వదులుకోలేనా? నా వాళ్ళు అందరినీ కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ వచ్చినా కదా నీ కోసం. నా కోసం అత్తే నేను నేనే మోసం చేయలేను కదా. నువ్వే నన్ను ఆస్తి కోసం కొట్టి చంపుతున్నావు. ప్రేమించిన దానికోసం ఎంతకైనా పోతారు, ఏమని ఎత్తారు. కానీ నువ్వు పైస కోసం ప్రేమించిన దాన్ని చిత్రాలు ఎత్తున్నావు. నీది ప్రేమ కాదు, డబ్బు మీద నా నాది ప్రేమ కదా, వ్యామోహమా? వ్యామోహమా? అరే మామ, ఎన్ని రోజులు రా నువ్వు? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బాధపడుకుంటుంటావురా? అది చెల్లెరా, నా మనసులో బాధ పోతలేదురా, మనసు నుంచి పోతురా అది ఎప్పటికీ. అరే నేను వచ్చింది నీకు ఒక విషయం చెప్పడానికి. ఏమైందిరా? అరే నువ్వేమో ఇక్కడ ఇట్లా బాధపడుతున్నావు, అక్కడేమో ఆయన చెల్లెని కొడుతుండు, తిడుతుండు, రాచి రంపాల పెడుతుండు. ఏందిరా? ఏంది? నా చెల్లెని కొడుతున్నారా, తిడుతున్నారా? నా చెల్లె సంతోషంగా ఉంది అనుకుంటున్నా అక్కడ. నాకు బాధపడుతున్నా తెలియరా? నా చెల్లె దగ్గరికి పోతారా? నేను పోతారా నా చెల్లె దగ్గరికి? అన్నం తిందంపా. అన్న నేను సలనం తినా అని తెలుసు కదా. తెలుసురా నాకు, అందుకే వేడి అన్నం అండినా, అందుకే తినమంటున్నా. అబ్బా మా అన్నయ్య ఉంచోడు, దా తిందాం. ఏందే అన్నం కలుపుతున్నావు కానీ తింటలేవు? ఓ నీకు సలన్నం తినబుద్ధి కాదు కదా, వేడన్నం అంటే పోతుంది. నిన్ను గిట్ల కాదే. లేవు లేవు లేవు. తింటావా? తింటావా? నేను మోసపోయినా అన్నయ్య. నిజమైన ప్రేమ అనుకోని నమ్మి మోసపోయినా. ఎంత మంచిగా చూసుకుంటున్నా నిన్ను మోసం చేసి నేను పెళ్లి చేసుకొని తప్పు చేసినయ్య. నాకు కావాల్సింది నా ఆస్తి, నా అంతస్తు. చెల్లె నువ్వు ఊకరా, నీకు కావాల్సిన ఆస్తే కదా. నా ఆస్తి రాసిస్తే నా చెల్లెని మంచిగా చూసుకుంటావా? నా ఆస్తి మొత్తం రాసిస్తా, నా చెల్లెని మంచిగా చూసుకో. నా చెల్లె నాకు ఆస్తి. ఏందన్నా నువ్వు అనేది? నువ్వే ఆస్తి రాసియకు, ఈయన నాకు అవసరమే లేదు. ఇన్ని రోజులు నా మనసు చూసి నన్ను ప్రేమించింది అనుకున్నా. ఆ ఆస్తి చూసి వచ్చిన ప్రేమ ఎన్ని రోజులు ఉంటదన్నా? ఆ ఆస్తి ఉన్నన్ని రోజులు ఉంటది. ఆ ఆస్తి నేను కాకపోతే ఇంకొకటి. అట్లాంటి ప్రేమ నాకు వద్దన్నా. నేను ఈయనతో ఉన్నా, నన్ను నీతో తీసుకుపో అన్నా. బా అన్నా పోదాం. భవాని ఆగు భవాని, నన్ను క్షమించు భవాని. నీ ఆస్తి మీద నాకు ఎలాంటి కన్ను లేదు. నేను చేసిన బిజినెస్ అన్ని లాస్ అయ్యి ఏం చేయాలో తెలియక పిచ్చి లేసి నేను నిన్ను కొట్టినా గానీ నీ మీద ప్రేమ లేక కాదు భవాని. అట్లానే నీ ఆస్తి మీద నాకు ఎలాంటి ఆశ లేదు. అయినా నువ్వేంది బావా, చెల్లె కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆస్తి అంతా ఇచ్చేస్తాను. బయట ఒక్కొక్కళ్ళు ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోతురు బావా. ఆస్తి ఏముంది బావా, ఉంటది రేపు పోతుంది. మనకు బంధాలే శాశ్వతం. నా చెల్లె నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు. నాకు ఏ ఆస్తి వద్దు బావా. అయినా నేను ఆస్తి కోసం మారలేదు, నీ బంధం చూసి మారతా. ఈ
ఇప్పటి నుండి మీ చెల్లెని నేను మంచిగా చూసుకుంటా బావా. నువ్వు అట్లా అనకు బావా. నా చెల్లెకి పెళ్లి చేస్తే నేను కట్నం ఇవ్వపోదునా? అదే మీకు ఇస్తున్నా నేను. మీరిద్దరు మంచిగా ఉండరు, అంతే నాకు కావాల్సింది. సరే బావా. సరే అన్నట్టు కాదు, ఇంకోసారి ఇట్లాంటివి చేసినావు అనుకో లాగుల తొండలు దొరకొడతా. ఇలా దాచుకున్న దగ్గర ఎట్లా పైసలు వసూలు చేయాలి? అసలు వాడు ఏమనుకుంటుండో మన సంగతి ఏందో. అరే దాసు, దాసు బయటికి రా నువ్వు. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అయ్యో అన్న, ఇంటికాడ ఇజ్జత్ తీయకన్నా ఫోన్ చేస్తే నేనే వచ్చుతాను కదా. ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చారు అన్న? ఏంద్రా ఫోన్ చేస్తే లేవడుతున్నావు ఎవరు నువ్వు? అసలు పిలిస్తేనేమో ఆగవు, ఫోన్ చేస్తే లేవట్టవు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏందన్నా గట్లా మాట్లాడబడుతుంది? ఏదో పని మీద ఉండి ఫోన్ లావట్లే, అంత మాత్రానికి ఇంటి మీద ఖర్చులు వదిలి పెడతావా? నేను చెప్పేది వినాలే. ఈ ఇంద్ర నువ్వు చెప్పేది వినేది ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? పైసలు ఇస్తావా? ఏందన్నా పైసలు లేకపోతే ఇట్లా ఇంటి మీద ఖర్చులు వదిలి పెడతావా? గల్ల పట్టుకుని అడుగుడు ఏందన్నా? ఇడు నువ్వు ఎన్ని రోజులేమో పైసలు ఇచ్చి నన్నే బెదిరిస్తున్నావు ఇంకా? అది కాదన్నా, ఆయనకు బిజినెస్ లో లాస్ వచ్చింది. నీకిచ్చే పైసల గురించి అక్కడిక్కడ పైసలు అడిగినాం. అనుకున్న సమయానికి పైసలు అందలేదు. వారం 10 రోజులల్లా ఎట్లనన్నా చేసి నీ పైసలు నీకు ఇస్తాం. కానీ నేను మోసం చేసేటోళ్ళం కాదన్నా. మా మాట నమ్ము, జర మా ఇజ్జత్ మనం దియ్యకే. ఇటువంటి మాటలు నీ మొగడు బండ చెప్పిండు. మీరు చెప్పేది లేదు, నేను వినేది లేదు. నా పైసలు నాకు చక్కగా వారిస్తేనే ఇక్కడ చదువుతా నేను. అన్నా నువ్వే గట్లా మాట్లాడితే ఎట్లా? మమ్మల్ని నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? ఇంకొక వారం 10 రోజులు ఆగు. ఇన్ని రోజులు అయినావు కదా, ఎట్లనన్నా చేసి నీ పైసలు నీకు ముట్ట చెప్తాం. మా మాట నమ్మన్నా. నర్సింగ్ గల్లెందుకు పట్టినావు? ఏమైంది బావ? మీ వాడు పైసలు తీసుకొని కనబడకుండా తిరుగుతుండు. గలవాడు అడగకపోతే ఎట్లా అడగాల మరి? నర్సింగ్ భాయ్, పైసలు అడిగే పద్ధతి ఇది కాదు. మావాడు ఎన్ని పైసలు ఇవ్వాలి? నేను ఇత్తపో. అన్నా నువ్వు చెప్పినా కాబట్టి పోతున్నా. ఈ పైసలు జిమ్మేదారు నీదే. చెల్లె, నాకు పరిస్థితి అంత అర్థమైంది. మీరు బాగా సమస్యలలో ఉన్నారు. ఒక 4 రోజులు మన ఇంటికి వస్తారు, ప్రశాంతంగా ఉంటది. అద్దన్నా, ఇప్పటికే నిన్ను మస్తు ఇబ్బంది పెట్టినాం. ఇంకా అక్కడికి వచ్చి ఇంకా ఇబ్బంది పెట్టలేం. మేము ఎక్కడికి రామన్నా, ఇక్కడనే ఉంటాం. మీ చెల్లి అన్నది నిజమే బావా. ఇప్పటికే నువ్వు మాకు మస్తు సాయం చేసినావు. అక్కడికి వచ్చి నీకు భారం కాలేము. మేము రాలేం బావా. బాగా ఏంది కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు? చెల్లె నువ్వనే చెప్పు. మీరు ఇంటికి రాకపోతే నా మీద ఒట్టే. బావా బయట పోయేద్దాం పట్ల. ఊకే డల్గా ఉంటారా? ఏం పోదంతి బావా, ఇప్పటికే నేను మస్తు ఇబ్బంది పెడుతున్నా. అరే ఇబ్బంది ఇబ్బంది అనకు బావా. రోజుకి వచ్చింది కూడా ఇవేమి ఇచ్చట్లా. మర్చిపో అక్కడ ఈ విషయాలన్నీ. ఇప్పుడు మంచిగా ఉండరు ఒక 4 రోజులు. ఇప్పుడే వచ్చిర్రా? ఇప్పుడు వచ్చిన. అవునా, ఇంటికాడ ఏం పని లేదా? ఏంది ఇలా వచ్చిర్రు? అరే ఇంటికి వచ్చిన చుట్టాలతో కదా నారా మాట్లాడేది? అయ్యో బావా, నేనేమంటన్నా, నూరుడు బండ జారుడు బండ ఉన్నట్టు నువ్వు ఏదో వాళ్ళు వచ్చిర్రు కదా, ఏమన్నా తెత్తా అంటున్నావు కదా, పోయి రేపో. అరే మేము ఏమన్నా తెచ్చుకుంటా ఏమన్నా తాగుతాం రా. ఇంటికి చుట్టాలు వచ్చారు, గల్లుంగి మీద ఎందుకు బయట వేసుకోపోనాడు? అయ్యో బావా, నేనేమన్నా ఎండ బాగా కొట్టి పాడాయి, ఇగొన్న కాగితలేసి పాడైతుంది. అంత ఉడకపోతుంది, కురుపులు అయితే దావకంలకైనా. మొన్న ఆపరేషన్ చేస్తా అన్నారు, గోళీలకు తక్కువ కాలే. ఎవలా తెలిసి చుట్టాలు, అందుకే ఎవరితో పట్టించుకోగా లుంగ్ కట్టుకున్నా కదా చల్లగత్తదని. నేను గిన్ని రోజులు 4-5 వద్దులు వచ్చి, అయ్యో బామ్మది నీకు చికెన్ తెత్తరా, మటన్ తెత్తరా, కళ్ళు తెత్తరా, బీర్ తెత్తరా అని ఎప్పుడు అన్నావా? వాళ్ళ కొంపలు ఏం గతి లేనట్టుంది. మంది కొంపల మీద పడి ఎడతారు, ఇక తింటారు లోన్లు వచ్చిన బర్లోలే. ఏ మద్దతు బావా తెచ్చుడు? ఏ బావ గారు అట్లా అంటే ఇవన్నీ మాటలు నీకు తెలియదా? గాని మాటలు పట్టించుకుంటావా? అక్కడ రోజు ఇదే మాకు రోజు ఇంట్లో గాని మాటలు పట్టించుకుంటావా? అగో అక్క, ఏం చెప్తున్నావే? వంట చేస్తున్నా. వంట మా ఎద్దు బాగా కింద పెట్టుకుని మా తింటాడు గాని, అది మీ ఆడబిడ్డ ఎందుకు వచ్చిందే? వస్తే రామ్ తీరా 4 రోజులు ఉండిపోతారు.
గట్ల కాదు పిసరానా, మీ ఆడబిడ్డ మీ అన్న ఇద్దరు వచ్చిర్రు, అలా కొంపలేదా? వాళ్ళు తింటలేరా ఉంటలేరా? మన కొంప మీద వాడు ఎడతారు. నేను ఏదో 4 వద్దు నా అక్కున్న బాగున్నారని నచ్చిపోతాను వచ్చిన. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినట్టే? వాళ్ళు ఇయ్యాల రేపు ఉండిపోరే, 10 ఏళ్ళు 5 ఏళ్ళు నిన్నే ఉంటే వచ్చిర్రు. వాళ్ళ మోకాలు చూస్తే ఏర్పడతలే వాళ్ళ బతుకులు చేయడా. అయినా బావకి ఇట్లా సిగ్గుమానం లేదే, బండి ఉన్నట్టు ఉన్న రవ్వుతోలు ఏం పుట్టింది? నువ్వు మంచిగా అడ్డు పెట్టిన కొద్ది కమ్మ తీయగా తిననే పట్టే. ఆయన ఆడదానికి సిగ్గు లేకుండా మోగన్ కన్నా ఉండాలి. మరి అదేంటే పోయేస్తా అవగారింటిగా నేనెందుకు కోరని అనుమానం లేదా? సరే తీరా, నేను చూసుకుంటా పో. మా పోత గాని ఇట్లనే ఎడ్డిదాని వాళ్ళు ఉండి ఫోటో చూస్తున్నట్టు ఇట్లనే కూర్చుండు. గింతనన్నా తెలియలేదేమే, బావ గిట్లనే నా చెల్లెనా అక్క అని కూడా గౌరం చేస్తే ఆయనతో ఎవరినో చూసుకుని అవతలవాడి. ఎందుకు బతుకుతుందేమో మొండి బతుకు. ఊకత్తరా అవగారింటికి? కొంపు ఉండనే ఉండదే, బియ్యం ఉండయి, పప్పు ఉండదు, ఉప్పు ఉంటది, అడుక్క తింటారు ఇద్దరు బావ నువ్వు కలిసి. నీకు బావకి ఏమన్నా గింతన్న సిగ్గుందా? బావ రక్తం అడుగుబట్టే బావ బలం బండల్లో పోను, గింతన్న సిగ్గుమానం లేదు, చిత్తక్షీరం లేదు. ఏం చేయాలి నేను? ఇక పోతున్నది నేను మీ కొంపలు ఉండే బదులు నా కొంపలకు నేను వేయించిన. మా తమ్ముడు అన్నది నిజమే, వీళ్ళని ఎట్లయినా ఈ శైలి కొట్టాలి. చూసుకుంటా. ఇంకా అది అంతా మంచిగా నడుస్తుంది. లక్ష్య గురించి తమ్ముడు ఎప్పుడు వచ్చారు? మంచున్నారా? అక్క మంచిగా ఉన్నాం. ఇంత మందికి వచ్చినాం అక్క. మంచిగున్నారా వాడిని? సరే సరే బావ, కాళ్ళు కడుక్కో తిన్నా. ఏమైనా ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేను కానీ ఏంటో చెప్పు. ఏం లేదు, వంట ఏం చేసినావు? పొద్దుందే ఉంది. చెల్లె సలనం తినది, మళ్ళీ పోజరా ఉన్నది మనపా. అట్లా అన్నకి చెల్లెకి తినది చెయ్య అని చెప్పినా కదా. సరే నీ తట్టలేదు, నేనే నీకు ఎప్పుడు వాళ్ళు చేసుకున్నా. చెల్లె సల్లన్నం తినదట, అండుమంటుండు. ఇక నాకేం పని, అండుకుంటూనే ఉంటా. అక్క ఇంకా ఎప్పుడు పోతారే మీ వాళ్ళు? మస్తు టార్చర్ చేసినరా, అయినా పోతలేరు. నువ్వు గిట్లనే కూర్చో, వాళ్ళు గట్నే చేస్తారు. అండ కడుగు పెడితే ఉండ కాళ్ళే పోవాలి. ఏమండుతున్నాయి? కమ్మతి అండుకుంటా, ఏమన్నా ఇద్దరు నడిచికని అండుకుంటా, పప్పు అండుకుంటా, బీరకాయ సూరకాయ అండుకుంటుంటే వాళ్ళు తినుకుంటా బరువులు మేసినట్టు వేసుకుంటూ ఉంటారా? మంచిగా అండద్దే మన షేది అయ్యి ఉప్పైతే షేది అత్తని సప్లెంట్ వాళ్ళే పోతారు. ఇంత తెలివిలేదేమో నీకు? అలా బతుకులు చేయడా. భూమి మీద మొండికి ఉట్టిర్రే, ఊరికి కట్టం చేసుకొని ఇంట్లోండి బతకాల గాని మంది కొంపల మీద వాడెడతారే. వాళ్ళ కండ్ల కంప కొట్టారు, వాళ్ళు కొట్టాల ముఖం మొద్దులలో పెట్ట. అలా బతుకులు పాడగానే బతుకుతారు. ఇట్లా సప్లెంట్ ఊకుంటే ఎట్లనే? నీ ఇల్లు ఉండదు, నీ జాగ ఉండదు, నీ ఇరువాటు ఉండదు. ఆయంత ముళ్ళ చదువుకొని నాకు గుడి చేసుకొని బతుకుతాం. బావకి ఏం ఏర్పడుతుంది? దున్నపోతు బర్రె ఉన్నట్టున్నాడు పోటు రౌతు లెక్క. అయినా కూరల కారమేసి పెడితే అలా కళ్ళు మండి వాళ్ళ మొక్కలను బొర్రేసి మా పీకుతారు ఇంటి మొకాన. గట్ల ఎందుకు ఎత్తునో కమ్మ గండి పెట్టబడితే వాళ్ళకు కారం బాగా ఓ కిలంత కారపొడి పోయి అబ్బో అయ్యో అయ్యో అబ్బో అబ్బో అని మొత్తుకొని ఆడది సిగ్గనిపిస్తలే. ఆడదానికి మొగ నింబడి పెట్టుకొని వచ్చింది చూడు రాబో, నిన్న రోజులు ఉన్న అబ్బా అని తయారై సోకుల వాడు వచ్చింది బొమ్మ. దాన్ని బతుకు చేయడా. మొగనికి లేకుండా ఆడదానికన్నా ఉండద్దా? కారాలు ఉప్పులతో పని కాదురా, వేరొక ప్లాన్ చేద్దాం. అబ్బో ప్లానో ప్లేన్ అని అట్టి మాటలు మాట్లాడుకుంటేనే కూర్చో. అంటే తప్పు కానీ ఇక అక్క వైపట్టుగా ఇంకొద్ది మత్తు మాటలు తిడుతున్నాయి. నేను వదినే ఇటు నేను జరుగుతా. ఏమద్దు. ఏం జరుగుతావు పో. ఊరి మీద వాడి అక్కోళ్ళ ఇంటికి కొత్త, ఆడబిడ్డల ఇంటికి కొత్త అని వచ్చినావు. నీకు పని ఎక్కడిది, పాట ఎక్కడిది? ఏమైంది వదినే? నేను వచ్చి నుంచి వస్తున్నా, నాతోటి ఒక్క మాట కూడా మాట్లాడతలేవు. నేను ఇక్కడ ఖర్చుడు మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? మా ఇష్టమే, మమ్మల్ని బాగా ఉద్ధరించారు కదా. మాకేం పని? ముళ్ళలు ముడ్డలు చదువుకుంటా ఊర్లో పొండి తిరుగుతున్నాం. గట్లెందుకు మాట్లాడుతున్నావు సీను? మేమేం కావాలని రాలేదు. మా పరిస్థితి మంచిగా లేక మేము అప్పుల పాలై ఉంటే మా అన్న ఇక్కడికి తీసుకొచ్చిండు. మేమేం ఇక్కడనే ఉండిపోవడానికి రాలే, ఓ 4 రోజులు ఉండిపోదామని వచ్చినాం. అసంటోడు మరి మా అక్కని ఎందుకు వేసుకున్నాడు? ఇంకేమైనా వేసుకోపోయిండు. మమ్మల్ని కోసం వచ్చుకోవడానికేనా? వాళ్ళకేం పని లేదు, మీకేం పని లేదు. ఏంది వదినే, మీ తమ్ముడు గన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా అంటలేవు నువ్వు? వాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు?
అగో ఏమనద్దు వాళ్ళని ఏమనద్దు, ఇంట్లో తోలుకొచ్చు 4 వద్దులు ఉన్నాడు రాడి బిడ్డ ఇంట్లో కూర్చుందుదా, నీకు మంచిగా బియ్యం పోతా బట్టలు పెడతా తిరితిరైన కూరలు అంటుకుంటా రోజు పెడతా కమ్మ తీయ తింటాను ఉంటది. ఇక నేనెందుకే నీకు వాళ్ళ అత్తగారు చుట్టాలనే రప్పించుకో, ఇక అవ్వద్దు అయ్యద్దు నేనద్దు. మంచి అన్నవరా తమ్మి, ఇట్లాంటి సూటిపోటి మాటలను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. మరేంది నువ్వు వెడ్డి దానివి, నీకేం మాటలనలో తర్వాయి రీతి రివాయి తర్వాయి తంతు నీకు లేదే. ఎప్పుడు ఏ మాటలనో ఆ మాటలు అంటేనే అది ఊరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళి మొగని దొరుకుని పోవాలి, లేకుంటే దిష్టి వేసుకుని ఇంట్లోనే ఉంటది, ఆయనతో కొంపు ఉండదు భూమి ఉండదు జాగుంటది. నిన్నటి తెలుసుకుంటావో ఏమో. అవురా తమ్మి నిజమేరా, నేను గిట్లున్నా కాబట్టే పైసలు అన్ని తీసుకుపోయి వాళ్ళ చెల్లకు పెడుతుండు. ఇన్ని రోజులు నేను లేను కదనే, ఇప్పుడు నేను నచ్చిన నీ కళ్ళు ఎల్లమ్మ లెక్క తెరిపిత్తా, అలా సంగతి చూస్తా. ఏం చేస్తున్నావు ఈడ? వదిన అది పువ్వు తెంపుకుందామని. నీలాంటి వాళ్ళ కోసం కాదు పువ్వులు, దేవుడి కోసం పెట్టుకున్నా నేను. అయ్యో వదిని, అది ఏదో మెల్లకు కూడా చెప్పొచ్చు కదా, గంట అన్న గదిరియబడుతుంది. నేనేదో కాన్ పని చేసినట్టు. నాకెదురు మాట్లాడుతున్నావు? పోసకాయలు ఎప్పటికి కౌశిక్ నమస్తే. అంత మంచిగా ఎక్కడున్నావు? నాకు కొంచెం అర్జెంట్ అమౌంట్ అవసరం ఉంది, ఒక 3 లక్షలు కావాలి. నా ఇంటి పేపర్లు పెడతా, కొంచెం అర్జెంట్ కావాలి అమౌంట్. మా చెల్లెలకు అవసరం ఉంది, ఎమర్జెన్సీ కట్టేది ఉంది, మళ్ళీ నేను పేపర్ తీసుకొని ఇచ్చేస్తా. ఓకేనా? నేను మళ్ళీ సాయంత్రం వరకు కాల్ చేస్తాను, నాకు కొంచెం కన్ఫర్మ్ చేయి. ఇక అర్జెంట్ అయితే నువ్వు చేస్తావని చేసిన ఫోన్. ఖచ్చితంగా కావాలి, ఇక నువ్వేం చేస్తావు తెలియదు అట్లా నాకు. ఇక ఓకేనా? నేను ఆడిట్ వరకు కాల్ చేస్తా, కొంచెం అమౌంట్ అయితే వేసి పెట్టి. ఇక నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు తెలియదు కానీ నేను పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, నాకు అమౌంట్ ఇవ్వు. ఓకే, థ్యాంక్ యూ. సరే ఓకే, ఆడిట్కి కాల్ చేస్తాను, నేను కాల్ చేసి కలుస్తా. ఓకేనా? సరే సరే ఓకే. ఇంటికాడ ఉంటారా? సరే, ఇంటికి వస్తాం. ఓకే. ఇవాళ సాయంత్రం కౌశిక్ ఎట్లయినా డబ్బులు ఇస్తాడు, మా చెల్లెకున్న అప్పంతా కట్టేస్తా, దాన్ని సంతోషంగా చూసుకుంటా, ఏ టెన్షన్స్ లేకుండా చేస్తా. చిన్నప్పుడు ఎంత గౌరవం నేర్చుకున్నా, ఇన్ని కష్టాలు పడబట్టే ఇప్పుడే అది మంచిగా చూసుకుంటా, అందరం హ్యాపీగా ఉంటాం. ఆగో, ఏమైందే గిడ ఊకొని గిట్ల ఎడుతున్నావు? ఏం లేదు దాసు, మన ఇంటికి మనం పోదాం, ఇక్కడ ఉండడద్దు. ఎందుకు, ఏమైంది అసలు? ఏం లేదు దాసు, మనం ఇక్కడ ఖర్చుడు మా వదినకి ఇష్టం లేదు, అందుకే అచ్చి నుంచి ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం ఇక్కడికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం మాటలు పడడం ఎందుకు? ఉన్నదో లేదో మన ఇంటికన్నా పోయి మనం తిందాం.
ఇక్కడ ఉండు రద్దు. నాకు కూడా అంత మంచిగా అనిపిస్తలే. అవును దాసు, మనం వచ్చి మా అన్న వదిన మధ్యలో లొల్లి పెట్టినట్టయింది. మన బతికేదో మనమే బతుకుదాం. కష్టమో సుఖమో ఇన్ని రోజులు కలిసి భరించినాం. ఇప్పుడు కూడా అట్లనే బతుకుదాం. మన ఇంటికి మనం పోదాంపా. సరేనే, మీ అన్న వచ్చినాక చెప్పిపోదా. అద్దు దాసు, అన్న చెప్తే అసలే పోనీయాడు. చిన్నప్పటి నుంచి నన్ను మా అన్న ఎంత ప్రేమ చూసుకున్నాడో నాకు తెలుసు. ఎప్పుడైతే నేను నచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నానో అప్పుడే ఈ ఇల్లు నాది కాకుండా పోయింది. అన్న నా అన్న అవుతాడు గాని వదిలే నా వదిలే కాదు కదా. అన్న తేమనన్ను అసలనే పోనీయాడు. అన్న రాకముందే పోదాంపా. నా మాటిని దాసు, పోదాంపా. నన్ను పెళ్లి చేసుకున్నట్లనే కదనే నీకు ఇవన్నీ కష్టాలు. నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అన్న వదినతో ఎంత హ్యాపీగా ఉండేదానివి. నీకు ఇవన్నీ కష్టాలు వచ్చినందుకు ఆ పాపం నాకే తాకుతుంది. గట్లెందుకు మాట్లాడుతున్నావు దాసు? నువ్వు నన్ను ఏం మోసం చేసి పెళ్లి చేసుకోలే కదా. నేనే నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. అయినా పెళ్లి చేసుకున్నందుకు ఏమైంది? నన్ను మంచినే చూసుకుంటున్నావు కదా. ఉన్న దాంట్లో నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇంకొకసారి అట్లా మాట్లాడకు దాసు. మా అన్న రాకముందే మనం ఇక్కడి నుంచి పోదాంపా. అవునే, మళ్ళా మీ అన్న అత్తే పోనీయాడు. పా. నీకేం తెలియదు అక్క, మార్కెట్ లో పోతే కూరగాయలన్నీ ఎక్కువ పిరం ఉండే. ఎంత అంటే అంత పెట్టుకుంటారే. తక్కువకి 10 రూపాయలు తక్కువ, 5 రూపాయలు తక్కువ అని మాట్లాడాలి గాని ఎట్లా బతుకుతావో ఏమో భూమి మీద. గందుకే బావ నిన్ను అంగడి చేస్తాడు. నాకు మా తెలుసు నేను కరెక్టే ఉన్నా. హాయ్, ఎటువైనవే? మార్కెట్. నువ్వెటు పోతున్నావు? అయ్యి నీకు తెలియదు, రేవతి పెళ్ళి కదా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? రావా నువ్వు? ఏం చెప్పాలి నా బాధలు? నా ఆడబిడ్డ మా ఇంటికి వచ్చింది, నన్ను అరిగోసలు పెడుతుంది. చూసినావా అక్క, నా అక్క ఎంత ఎడుతుందో ఎంత బాధపడుతుందో మాకెరక. మేము ఉన్నా లేకున్నా మా బావ పని చేయకున్నా గానీ మా అక్క కట్టం చేసుకుంటే ఇంట్లో ఇస్తుంది. మా బావకి ఇంత సిగ్గు ఉండద్దా చెప్పు? దొంగ సముతులు, ఊరు సముతులు, ఆడకట్టు సముతులు అందరు వచ్చి అత్తగారింటికాడ ఎందుకుంటున్నాయో అవ్వగారింటికాడ ఉంటే మంచిగా ముళ్ళ ఇంత తయారైంది, పైసే దానం అన్ని ఉన్నాయి, భూమి దాగా అని చెప్పి దానికి నేర్పితే మొగాన్ని పట్టుకుని వచ్చి ఇన్నే ఉంటుంది. మా అక్క గోస అవుతుంది కాదు అక్క, మా బతుకు పాడుగానే ఏం మంచిగా లేదు. మా ఇంటికన్నా కదే బాధ అంటే మా అక్క కీడ కూడా బాధనే ఉంది. దాన్ని ఎత్తుకపోను, దాన్ని రక్తం అడుగుపట్టి దాన్ని బలం మండలే పోను. ఆనకి చెట్టు ఉన్నట్టున్నాడు, ఏం పుట్టిందానికి ఏం రోగం, పని చేసుకుని అన్ని అవ్వయ్య దగ్గర పెళ్ళం పిల్లల్ని సాగుకోవడం చెప్పు. నా ఇంటి మీద వాడు ఏడ్చినందుకు చెప్పు. ఎవరికి ఎప్పుడున్న మా బతుకు పాడుగానే ఏం మంచిగా లేదు. ఏదో దగ్గర రాని అయ్యే పట్టుకునే కరవడం నా బాధ సుఖం కట్ట నీతోటి చెప్తున్నా గానీ ఇంకోళ్ళకైతే నేను చెప్తానా చెప్పు. ఇప్పుడు ఎందుకే నా బాధలు? మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. నువ్వు పెళ్లి కోతున్నావు కదా, పో. సరేనా మరి, బాయ్. చూసినవా అక్క, ఆడిది సోకుల వాడి తయారై ఎట్లా పోతుందో. లగ్గం పోతుందట, ఇంకా పొరగాళ్ళని ఇంటికన్నా నేర్చిపెట్టింది. లగ్గం అంటే ఓ తయారై ఉరుకుతుంది. తిండి గిన్నె కింద పెట్టుకొని బర్రె తిన్నట్టు తింటది. దాని చెత్త పాడుగాను మంచిగా ఉన్నా ఆగది కాదు అది. ఆయన ఆడమైన తోటి పొడి వాడితో మాటలు వాడు ఎందుకే పోదాం పైగా. దాసు గాని పైసలు ఏమంటేమో ఇస్తలేడు. ఈ సీన్ ఒప్పుకొని పోయిండు. ఎట్లా దగ్గర ఇంటికే సీన్ ఇంటికే పోతాయ్యాలా? ఏం రా దాసు, ఇక్కడి నుంచి జంప్ అవుతున్నావా? పైసలు వారే ముందుగల, పైసలు ముందుగల. అయ్యో అన్న, మొన్ననే చెప్పినా కదనే ఒక 15 రోజులు ఆగి ఇస్తా అని. ఎట్లన్నా వేసి ఒక 10 రోజుల వరకు నీ పైసలు ఇస్తా అన్న. ఏ గవంత నాకేం తెలియదు, పైసలు వారే ముందుగల. అరే నర్సింగ్, మళ్ళీ గిడికి ఎందుకు వచ్చినా నువ్వు ఇంటికి? నేను ఇస్తా అని చెప్పినా కదా. ఏమిస్తారన్నా ఇచ్చుడు? తీసుకుంటప్పుడేమో మంచిగా ఉంటది, బతిమలాడతారు, అన్ని చేస్తారు. అప్పటికే వరకల్లా ఇంత కష్టమైతుంది అందరికి. వారే నా పైసలు నాకు వారే. నర్సింగ్ బాయ్, నువ్వు బావకు పైసలు ఇచ్చినావు, ఆ విషయం నాకు తెలియదు. తెలిసినాక నేను ఇస్తా అని చెప్పిన. నువ్వు నన్ను అడుగుతా అయిపోతే ఇంటి మీదకి ఖర్చు అలవాటు అయిందా నీకు? నీకే ఉన్నాయా పైసలు? నీ పైసలు నీకు వారేస్తా. ఆగు నువ్వు, ఆగు. మమతా, నా పైసలు తీసుకురా, నాకు పైసలు వారేద్దాం. పైసలు ఎక్కడి? బీరువాల చీరల కింద ఉన్నాయి, చూడుపో మంచిగా. చీరల కింద చూసినా లేవు. లేవా? నేనే పెట్టినా కదే పైసలు. నేను అందులోనే పెట్టినా. నేను మొత్తం చూసినా లేవు. నేనే పెట్టిన చీరల కింద. నాకేం తెలుసు? అవి పైసలు ఎటు పోతాయి మరి? ముందైతే నర్సింగ్ నన్ను పంపిద్దా. నర్సింగ్ అన్న,
ఒక 2 రోజులు నీ పైసలు నీకు అప్ప చెప్తా, కొంచెం ఇంటికాళ్ళు పెట్టకుండా పో. అరే ఇట్లా ఎన్నిసార్లు చెప్తారు, నీ ఎన్నిసార్లు రావాలి, ఏందన్నా ఇది? అన్న ఈ ఒక్కసారి నా మాట విను. నేను నీకు ఇద్దామని డబ్బులు తీసుకొచ్చిన, కానీ బీరువాలో పెడితే మిస్ అయినాయి. అసలు ఏమైనా నాకు అర్థమైతలేదు. నేను మాట తప్పేటోని కాదు. నీకు 2 రోజులల్లా నీ డబ్బులు నీకు ఇచ్చే బాధ్యత నాది. నా మాట తీసేయకు, ఇంటికి రాకు జర. నేనే నీకు రాకముందు నీకు తెచ్చిస్తా డబ్బులు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. సరే అన్న, నువ్వు చెప్పిన కాబట్టి నీ మాట మీద పోతున్నా. ఇంకోసారి వచ్చినా అనుకో ఇక మంచిగా ఉండదు మరి, సరేనా? ఆయన చెల్లె మీరేంది బ్యాగ్ పట్టుకొని బయట కూతురు? లోపలికి వారి. అవును, నీ తమ్ముడేడి కనబడతలేడు? పొద్దున్నుంచి అనిపిస్తలేడు. అయితే వాడే తీసిండు డబ్బులు. ఇంట్లోకి వెళ్ళిపోతే డబ్బులు మా తమ్ముడని తీసిండు. వాడు పొద్దున్నుంచి లేడంటే ఎటువైనా పైసలు తీసుకునే వేయండి వాడు. మీ చెల్లెనే తీసింది కావచ్చు, అందుకే తట్టబుట్ట చదువుకొని పోతురు. అయినా మా చెల్లెని తీస్తుంది డబ్బులు. ఆ డబ్బులు తెచ్చిన మా చెల్లె కోసం, దాన్ని తీసే అవసరం ఏముంది? అవసరం లేకపోతే వాళ్ళు ముళ్ళ ముట్ట చదువుకొని ఎందుకు పోతారు? ఏయ్, నువ్వు నా చెల్లె గురించి ఇంకోసారి మాట్లాడినావు అనుకో మంచిగా ఉండదు. లేదు వదినే, మేము ఏ పైసలు తీయలేదు. మాకే పాపం తెలియదు. ఆ పైసల కోసం మేము ఇంటికే రాలేదు. మేము పడే బాధలు అన్నయ్య ఉళ్ళేక 4 రోజుల నుండి పొదవాన్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. అంతేగాని పైసలకు ఆశపడి మేము ఇక్కడికి రాలే. మేము ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఉత్తున్నాం వదినే. మేము ఇక్కడికి వచ్చడు నీకేమాత్రం ఇష్టం లేదు. మా అన్న నా మీద ప్రేమతోటి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిండు. మా అన్న చెల్లెల ప్రేమ మీ కాపురానికి శాపం కావద్దు వదినే. అందుకే మేము ఇక్కడి నుంచి పోదాం అనుకున్నాం. నువ్వు అనే ప్రతి ఒక్క మాట నా గుండెల్లో గుచ్చుకుంటుంది వదినే. అందుకే నాకు ఇక్కడ ఉండబుద్ది కాక ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. మీ ఆస్తి కోసమో మీ పైసల కోసమో మేము ఇక్కడికి రాలేదు. మేము ఇన్ని రోజులు ఉన్న దాంట్లోనో లేని దాంట్లోనో మేము వెళ్ళ తీసుకున్నాం. ఇప్పుడు కూడా మేము అట్లనే బతుకుతాం. మమ్మల్ని ఇంటికి ఎంచుకోనిర్రి. పోయేస్తాం బావ. చెల్లె బాబా ఆగురే. చెల్లె చెల్లె నువ్వు ఏమంటే మా చెల్లె పోతుందే? నేనేం చేసినా? ఉన్నది ఉన్నట్టు అంటే మీ చెల్లె పోయింది, పైసలు తీసింది కాబట్టి వెళ్ళిపోయింది. చెప్పినా కదా మా చెల్లె గురించి మాట్లాడద్దని. కొట్టినవా నన్ను? మీ చెల్లె కోసం పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి కొట్టినవా నన్ను? మా అవ్వగారి ఇంటికి పోతున్నాను, సంగతి ఏందో చూసుకుంటా.